ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: శ్రీ సత్యసాయి బాబా బోధనలు అనేక మందికి మార్గం చూపాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్స్ ద్వారా ఉద్యోగుల భద్రత మరింత బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్ సమస్యలను త్వరలో పరిష్కరించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల్లోని వివరాలు: శ్రీ సత్యసాయి బాబా బోధనలు అనేక మందికి మార్గం చూపాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న బాబావారి శతజయంతి వేడుకల్లో ఈరోజు రాష్ట్రపతి పాల్గొని ఆయన మహాసమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ సత్యసాయి సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని, ఆయన తన సందేశంతో అనేక మందిని సేవా మార్గంలో నడిపించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుపుతూ, Sri Sathya Sai Baba emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. శ్రీ సత్యసాయి బాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టపర్తి పరిసరాల్లో నీటి సమస్య లేకుండా అనేక ప్రాజెక్టులు నెలకొల్పారని, సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, Once devotees heard of his intention, they came forward in large numbers with donations and the project became a reality. That is the grace of Satya Sai Baba. Through the Satya Sai Central Trust and the allied institutions, Bhagavan created a unique model of service. Free, high-quality, value-based education from primary to PhD. Free world-class health care and doctors-free service. Major drinking water supply projects. కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్స్ ద్వారా ఉద్యోగుల భద్రత మరింత బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతదేశం అభివృద్ది పదంలో ఇది ఒక మైలురాయి అని ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్టులో పేర్కొన్నారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలక మార్పులుగా ఇవి నిలుస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత కార్మిక విధానాలను అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా తీసుకువచ్చే కీలక అడుగు ఇది అని ఆయన వివరించారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్ సమస్యలను త్వరలో పరిష్కరించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాజధాని రైతుల సమస్యలపై అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయంలో రైతులతో త్రిసభ్య కమిటీ ఈరోజు సమావేశమయ్యింది. ఈ సమావేశంలో రాజధానిలో రైతుల సమస్యలు, ప్లాట్ల కేటాయింపుపై చర్చించారు. రైతుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో పేర్కొంటూ, అడిగిన వాళ్ళందరికీ గ్రామ కంటాల్లో ఇస్తే ఈ 36 ఎకరాలు ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ 36 ఎకరాలు కూడా మళ్ళీ 3,000 ఎకరాల సమస్య అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతకు ముందు గ్రామ కంఠంలో వీళ్ళకి ఇచ్చారని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. అది పద్ధతి ప్రకారం లేకపోయినా అక్కడక్కడ దాన్ని మళ్ళీ రీసర్వే చేసి అందులో ఎక్కడైనా జెన్యూన్ గా గనక గ్రామ కంఠంలో లేకుండా ఇంతకు ముందు ఇస్తే అవి కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని దీని క్లారిటీగా చట్టబద్ధంగా ఎవరైతే నిజంగా గ్రామ కంఠంలో సిఆర్డీఏ గైడ్ లైన్స్ ఫాలో అయ్యే ప్రకారం మాత్రమే మేము అలౌ చేస్తాం. ఆ సిఆర్డీఏ గైడ్ లైన్స్ కూడా అన్ని కూడా వెరిఫై చేసి పబ్లిక్ కి, విలేజెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. సీడ్ యాక్సెస్ రోడ్డులోని కొండవీటి వాగు, గుంటూరు ఛానల్, బకింగ్హామ్ కెనాల్స్పై నిర్మిస్తున్న బ్రిడ్జిలను మంత్రి అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి.
గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ 3వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా వేవ్స్ ఫిల్మ్ బజార్లో జమ్మూ కశ్మీర్ సమాచార ప్రజా సంబంధాల డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక జమ్మూ కశ్మీర్ పెవిలియన్ను ఏర్పాటు చేశారు. ఈ పెవిలియన్ ద్వారా జమ్మూ కశ్మీర్లో చలనచిత్ర విశేషాలను తెలియజేయడంతో పాటు ఆ ప్రాంతంలో చిత్రీకరణకు అనుకూలమైన సుందరమైన ప్రదేశాలు, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను ప్రదర్శిస్తున్నారు. అలాగే ఈ ప్రాంతాన్ని ప్రధాన షూటింగ్ గమ్యస్థానంగా ప్రోత్సహించే లక్ష్యంతో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి ఈ పెవిలియన్ తెలియజేస్తుంది. దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 కార్మిక చట్టాల అమలును పలు పరిశ్రమలు, సంస్థలు స్వాగతిస్తున్నాయి. ఈ చర్యతో ఉద్యోగుల భద్రత మరింత బలోపేతం అవుతుందని, కార్మికుల వేతనాలకు హామీ ఉండటంతో పాటు వారి హక్కులకు ప్రాముఖ్యత లభిస్తుందని ఆయా సంస్థల అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ వంటి కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిన్న అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యదర్శి గిరీష్ ఆర్య మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కార్మికులకు అనుకూలంగా తీసుకున్న అతిపెద్ద సంస్కరణ ఇది అని చెప్పారు. ఇవి కార్మికులకు సాధికారిత కల్పిస్తాయని పేర్కొంటూ, माननीय प्रधानमंत्री का धन्यवाद करता है। अब जो लेबर लॉज थे पुराने थे, आज काम की दुनिया बदल रही है, तो यदि उन कानूनों पर ही हम रहते हैं तो आज जो गिग वर्कर है, प्लेटफॉर्म वर्कर है, ऐप वर्कर है, उसको कौन एड्रेस करेगा, कहां से उसके लिए प्रावधान आएंगे? इन कोर्ट्स में उनका सबका समाधान है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 128వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. వెనుకబడిన తరగతులకు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు అర్హత గల అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అనంతపురం జిల్లా ఏపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఖుష్బూ కొఠారి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు అనంతపురంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులను ఇవ్వాలని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 9550250770కు ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచించారు. దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య 2వ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ అసోంలోని గౌహతిలో ఈరోజు ప్రారంభమైంది. మొదట టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది. బవూమా 32 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 28 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బూమ్రా, కుల్దీప్ యాదవ్లు చెరో వికెట్ తీశారు. వాతావరణం. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని, తర్వాత అదే దిశలో పయనిస్తూ ఈ నెల 26వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సత్యసాయి బాబా బోధనలు అనేక మందికి మార్గం చూపాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్స్ ద్వారా ఉద్యోగుల భద్రత మరింత బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్ సమస్యలను త్వరలో పరిష్కరించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.